ఇది దీనికి ఇంకోటి వచ్చింది, ఇది ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే కల్వరీ టెంపుల్ అని ఒకటి ఏదో ఉంటుంది. టెంపుల్ అంటే మళ్ళీ ఈ దేవాలయాలు హిందూ దేవాలయాల టెంపుల్ అని ఆ దేవాలయాలని టెంపుల్ అని అనడానికి లేదు. హిందూ దేవాలయాలను దేవాలయం అంతే, ఆలయం అది. అవి మిగిలిన ఆలయాలు కావవి. కల్వరీ టెంపుల్లో 5 అభియోగాలైనట. గుంటూరులో నంబూరు గ్రామంలో కల్వరీ టెంపుల్, మళ్ళీ టెంపుల్ కాదు, కల్వరీ అనేటువంటి ఒక పనికిమాలినటువంటి పేరుతో ఒక చట్టవిరుద్ధమైన చర్చి ఉంది. విరుద్ధమైన చర్చి ఉందని మైనార్టీ శాఖనే చెప్తున్నది. నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే, పెదకాకాని మండలము, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. పాస్టరు రెవ్వు డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో. సిగ్గుపోతుంది సతీష్ కుమార్ అని పేరు పెట్టుకొని. జనప్రియ నగర్, అఫీస్పేట, హైదరాబాదు. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్ మొదలైన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి ఏ ఒక్క అనుమతి తీసుకోకుండా సదరు కల్వరీ టెంపుల్ చట్టవిరుద్ధంగా నడుస్తుంది. చర్చ్ కట్టడానికి మనకు కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారము చర్చిలు కట్టకపోతే మీ గ్రామాలలో చర్చిలు నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ పర్మిషన్ లేకుండా కట్టి ఉంటే వాటన్నిటినీ కూల్చేయాలని వెంటనే కంప్లైంట్లు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ చైతన్యం కలిగినటువంటి యువకులారా, హిందూ చైతన్యం కలిగినటువంటి మహిళలారా, మీ గ్రామంలో కట్టబడినటువంటి చర్చి అధికారికంగా కట్టిరా అనధికారికంగా కట్టిరా దానికి సంబంధించినటువంటి వివరాలు గనక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకువెళ్ళి కలెక్టర్ ముందు పెడితే వారం రోజుల్లోపు దానికి సంబంధించినటువంటి ఆ కట్టడము ఏ విధంగా కట్టిరు, పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలను పెట్టుకొని ఇవాళ కొన్ని వందల వేల లక్షల చర్చలన్నీ కూల్చివేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ పని చేయండి. ఒక వారం 10 రోజుల పాటు సంక్రాంతికి అందరూ ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలోకి వెళ్తారు కదా, సంక్రాంతి పండగను ఈ విధంగా సద్వినియోగం చేయండి. ఆంధ్రప్రదేశ్లో చైతన్యం కలిగినటువంటి హిందూ యువకులంతా కూడా ఈ చైతన్యాన్ని తీసుకురండి. చట్టవిరుద్ధంగా కట్టినటువంటివే, చట్ట ప్రకారం కట్టినటువంటి వాటిని వదిలేయండి. చట్టవిరుద్ధంగా కట్టి ఎట్టి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములలో కట్టినటువంటివి, ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టినటువంటివి, వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి అంటే వాళ్ళు ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కలెక్టరేట్ సంబంధించినటువంటి వాళ్ళందరి పర్మిషన్లు ఉండాలి. ఈ చర్చికి వచ్చే క్రైస్తవుల నుండి బైబిల్లో ఉన్న ప్రతి నెల దశమ భాగాల రూపంలో లక్షల రూపాయలు సంపాదిస్తుందంట. చర్చి లక్షల రూపాయలు సంపాదిస్తుంది, ఒక్కొక్కడు కోట్లాది రూపాయలు అయితే ఉంటాడు. దేవాలయాల సొమ్ము మాత్రం ప్రభుత్వానికి పోతుంది. ఆ దేవాలయాల సొమ్మే మళ్ళీ తిరిగి ఇక్కడ పోతుంది. దయచేసి హిందువులంతా కూడా గమనించాల్సినటువంటి అంశం ఇది. గమనించాల్సినటువంటి అంశం ఇది. ప్రతి ఒక్కరూ గమనించాలి ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ దశమ భాగాలు ఇంకొకటో పెడతారు. ఒక 80% మంది హిందువులు ఉన్నారనుకుందాము. దేవాదాయ శాఖలో టీటీడీ లేకపోతే యాదగిరిగుట్ట లేకపోతే ఇంకొకటి అన్ని దేవాదాయ శాఖ ఉంటుంది. మనం అందరం ఎక్కడికి పోతాము? దేవుని గుడికి పోతాము. దేవుని గుడిలో చెప్పులు విడిచిన దగ్గర పెడితే, చెప్పులు విడిచే దగ్గర వాడు 2 రూపాయలు 3 రూపాయలు టికెట్ తీసుకుంటాం కదా. ఏది ఇప్పుడు ఈ మధ్యన సెల్ ఫోన్లు లోపలికి గుళ్ళకి తీసుకుపోదు కాబట్టి అక్కడో 10 రూపాయలు ఇస్తున్నాం కదా. అక్కడ నుంచి మొదలు పెడితే 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, 300 రూపాయల దర్శనము, 500 దర్శనము, కళ్యాణోత్సవం, ఇట్లా అనేక రకాల టికెట్లు. అవి కాకుండా హుండీ టికెట్లు, మీరు మనం మళ్ళా పోతే ఏంటి, బండ్లు పెడితే బండ్లకు టికెట్లు, కార్లకు టికెట్లు, పార్కింగ్ టికెట్లు, చెప్పులకు టికెట్లు, ఎక్కడ దోసుకుంటే అంత. నెత్తి ఆఖరికి మన గుండు మనం కొట్టించుకుంటే కూడా మళ్ళీ మనం టికెట్ ఇచ్చుకోవాలి. మన గుండు కొడితే కూడా టికెట్లు, హుండీ, ఇట్లా ప్రతిదీ మనం డబ్బులు ఇస్తుంటాం. ఈ డబ్బులన్నీ ఏం పోతాయి, ఎక్కడికి పోతాయి? ఇవి కాకుండా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, ఆస్తులు, బంగారము, ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు పోతే బ్యాంకు నుంచి వచ్చేటువంటి మిత్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళా బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి డబ్బులు లాకర్లలోకి పోతుంటాయి. ఇది ఒక అంశం. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? మళ్ళా దేవాదాయ శాఖ నుంచి ఇవన్నీ కూడా ఖజానాకు పోతాయి. ఖజానా అంటే మళ్ళా ఏది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతాయి.
ప్రభుత్వం. ఇది ప్రత్యేకంగా దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి డబ్బులు దేవాలయాల కోసం ఎక్కడ పెట్టరు, దేవాలయాల కోసం ఎక్కడ పెట్టరు. ఇవన్నీ ఎక్కడ పోతాయి, మళ్ళా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖలోకి వెళ్ళిపోతాయి. ఇది ఖజానా, ఆర్థిక శాఖ ఖజానాలోకి వెళ్తే వీళ్ళు వచ్చిన డబ్బులను ప్రత్యేకంగా కేటాయించకపోగా ఈ డబ్బులను ఏం చేస్తారు, వీళ్ళు మసీదులు కట్టడానికి, మౌలవీలకు డబ్బులు ఇస్తారు కదా, మౌలవీలకి లేకపోతే ఇంకెవరో వాళ్ళకి సంబంధించినవి, అట్లనే చర్చిలు కట్టడానికి ఇచ్చేటువంటివి, పాస్టర్లకు ఇచ్చేటువంటి జీతాలు, లేకపోతే ఈ మధ్యన తబ్లీకి జరిగితే దానికి ఒక 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇచ్చారు కదా, దానికి 2 కోట్లు ఇచ్చారు. లేకపోతే హజ్ హౌజు, లేకపోతే వీళ్ళు అక్కడికి పోతారు, మక్కా మసీదుకి పోతారు, వీళ్ళు జెరూసలం పోతే వీళ్ళకు డబ్బులు ఇస్తారు, వీళ్ళకి చర్చిలకు డబ్బులు ఇస్తారు, లేకపోతే రంజాన్ తోఫాలు ఇస్తారు, లేకపోతే చర్చికు తోఫాలు అదేదో ఉంటుంది డిసెంబర్ 25కి వచ్చేది, ఆ క్రిస్మస్కి వచ్చేటువంటి దానికి డబ్బులు ఇస్తుంటారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఆర్థిక శాఖ. ఈ ఆర్థిక శాఖలకి వెళ్ళి ఎక్కడ పోతుంటాయి, ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ నుంచి మళ్ళీ ఆర్థిక శాఖకు పోయి ఇవన్నీ మళ్ళీ మసీదుకు చర్చ్. అంటే మనం దేవాలయాలలో వేసేటువంటి ప్రతి రూపాయి, హుండీలలో వేసేటువంటి ప్రతి రూపాయి, లేకపోతే అక్కడ ఇచ్చేటువంటి కొన్నటువంటి ప్రతి టికెట్టు కేవలం అక్కడ ఆరతిపల్లెంలో అక్కడ ఉండేటువంటి అయ్యగారికో పంతులకో పాపం 5 రూపాయలు 10 రూపాయలు చేతులు పెడితే అవి వాళ్ళకి పోతాయి. వాళ్ళకి ఇచ్చే జీతాలు వేరు. మళ్ళీ వాడు పెద్ద బోర్డులు పెడతాడు, ఆరతిపల్లెంలో డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకు స్కేల్ ప్రకారం ఇస్తారు. నువ్వో నీరబై అయ్యగారికి డబ్బులు ఇవ్వాలని వద్దా అనేది నా ఇష్టము. నువ్వు అంటే అట్లా కూడా అవమానిస్తున్నారు, హిందూ పూజారులను అట్లా కూడా అవమానిస్తారు. అంటే వాళ్ళు కేవలం ఆరతిపల్లెంలో వచ్చే డబ్బుల కోసమే చేస్తున్నారని. మరి వీడు దశమ భాగాలతోటి లక్షల రూపాయలు సంపాదించి కోటీశ్వరులై వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, పేదలకు కిరాణా సామాగ్రి అందించి తప్పుడు బోధలు మొదలైన వాటిని ఆకర్షిస్తూ పేదలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా హిందువులను క్రిస్టియన్ ఫారస్గా మార్చడంలో ఈ చర్చి చురుకుగా పాల్గొంటుంది అని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గుంటూరు సంతకం పెట్టి చెప్పిండు. అధికారికంగా ఈ కల్వరి టెంపుల్ అనేటోడు మతం మారుస్తున్నాడు. రాజ్యాంగం ప్రకారం మతం మారిస్తే ఏ శిక్ష విధించాలి? మళ్ళా ఈ డబ్బులన్నిటినీ ఇక్కడికి పోతే హిందువుల డబ్బులన్నీ కూడా మళ్ళా క్రిస్టియన్లకు, వీడేమో మతం మారుస్తాడు, వీడేమో ద్వేషాన్ని పెంపొందిస్తుంటాడు ఈ దేశాలకి. మళ్ళా ఈ దేవాలయాల దగ్గర హిందువులు ఉండాలి, సెక్యులర్, ఇవన్నీ సెక్యులర్ పేరు మీద దేవాలయంలో మళ్ళా వాడవోడ ఇంజనీర్ రషీద్ అని పెట్టుకుంటాడు. టీటీడీలా ఇంజనీర్ రషీద్ అవసరం ఏముందిరా నాయన? ఎందుకు అవసరం మీకు? హిందువులలో ఇంజనీర్లే దొరకట్లేదా, పూలం పెట్టేవాడు దొరకట్లేదా? నా దేవుణ్ణే నమ్మేటోని దగ్గరికి పోయి ఈ దేవుడు సైతాన్ అనేటోని దగ్గరికి పూలం పెట్టేవాడు, చెప్పుల దగ్గర కుట్టేటోడు వాడు ఎందుకు ఉండాలి? ఇది దేశంలో జరుగుతున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పకడ్బందీగా జరుగుతున్నటువంటి దోపిడీ. ఈ దేశం పట్ల ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి ఇన్ని అంశాలు వచ్చినాయి. కాబట్టి సంక్రాంతికి గ్రామాల్లోకి వెళ్ళినటువంటి హైందవులంతా కూడా, హిందూ వీరులందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, మీ గ్రామంలో కట్టబడినటువంటి అక్రమ చర్చిల వివరాలన్నిటినీ కూడా కలెక్టర్ల దగ్గర, ఆర్డీఓల దగ్గర, తహసీల్దార్ల దగ్గర కంప్లైంట్లు ఇచ్చిరండి. వాటిపైన వారం 10 రోజుల్లో చర్చలు చేయకపోతే, వాటిపైన చర్యలు తీసుకోకపోతే వెంటనే ఎక్కడెక్కడ ఏ గ్రామం నుంచి ఆ జిల్లా మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఎవరెవరు కంప్లైంట్లు ఇచ్చారో అవన్నీ అధికారికంగా పేపర్లలో వస్తే ఆ తర్వాత వాటికి సంబంధించినది తోలుదీయొచ్చు. కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి ఆంధ్రాలో ఊర్లకి వెళ్తారు కదా, హైదరాబాద్ నుంచో లేకపోతే పట్టణాల నుంచో లేకపోతే మిగిలిన గ్రామాలకో, ఐలోనుకో, కొమరెల్లుకో పోయేటువంటి, లేకపోతే ఇంకెక్కడికో పోయేటువంటి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు హిందువులు అంటే వాళ్ళ చేయాల. హిందువులు నీ ధర్మాన్ని రక్షించుకోకపోతే నువ్వు కేవలం గుడికి పోయి వాళ్ళ వైకుంఠ ఏకాదశి 4 కిలోమీటర్ల లైన్లో నిలబడి దేవుని దండం పెట్టుకొని వచ్చినంత మాత్రాన నువ్వు గొప్ప హిందువు కావు. నువ్వు నీ ధర్మాన్ని కాపాడకపోతే అసలైన హిందువు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలపైన రాజ్యాంగ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఇట్లాంటివి వచ్చే విధంగా మనం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండొచ్చు. ఇది మనం చేయాల్సినటువంటి పని. అర్జెంటుగా మనం చేయాల్సినటువంటి పని ఇది. చేయకపోతే జరగాల్సినటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు? ఒక నెలకు 3000 మందిని మారుస్తున్నారట వీళ్ళు. ఇవాళ హైదరాబాద్లో, మియాపూర్లో, హఫీజ్పేట్లో ఉన్నటువంటిది కూడా గవర్నమెంట్ స్థలంలో, ప్రభుత్వ స్థలంలో కట్టిరు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హఫీజ్పేట్లో కట్టబడినటువంటి ఈ కల్వరి టెంపుల్ అనేటువంటి దాన్ని వెంటనే మూసేయాలి, వెంటనే కూల్చేయాలి.
వెంటనే నోటీసులు ఇచ్చి కూల్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ కూడా హైడ్రా ఉంది. అది కూడా చెరువు అఫీస్పేట చెరువులో కట్టిరు కల్వరి టెంపుల్. దాన్ని ఎందుకో తీసుకుపోవట్లేదు. రాజ్యాంగంలో చర్చిలు కట్టాలంటే నిబంధనలు ఉన్నాయి, చట్టంలో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారమే కట్టినరా లేదా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది మొత్తం జరిగినటువంటిది. ఇవాళ తిరుపతికి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి. ఈ విషయం పైన జాగ్రత్తగా ఉందామా వద్దా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వరి దాన్ని కూడా మరి నోటీసులు ఇస్తారా ఇయ్యరా ఏం చేస్తారనేటువంటిది కూడా చూడాలి. ఇది ఈ డెవలప్మెంట్ ఎక్కడున్నది ఏమున్నది ఎక్కడెక్కడ ఎంత కట్టిరు అనేది రూల్స్ కూడా ఇక్కడ కల్వరి టెంపుల్కి సంబంధించినటువంటివి కూడా అన్నీ ఉన్నాయి. మళ్ళీ పేర్లేమో ఇవి పెట్టుకుంటారు అవి పెట్టుకుంటారు, ఆగం చేస్తుంటారు. జనాలను ఆగం చేసేటువంటి పని తప్ప ఇంకొకటి చెయ్యరు అనేటువంటిది అర్థమైపోతున్నది. చాలా క్లియర్గా అది జరుగుతున్నది.